దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్తున్నారు. ఆయన భుజానికి కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెలలో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 2 భుజాలకు వెంటనే సర్జరీలు చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక భుజానికి ముందు సర్జరీ చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజుల విరామం తర్వాత మరో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ సర్జరీల కారణంగా దాదాపు 30 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుపుతుంది. దీంతో పార్టీ కార్యకలాపాలు సజావుగా కొనసాగేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలకు దిశానిర్దేశం చేశారు. పవన్ సర్జరీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రావణి, ఏదైతే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రేపు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో సర్జరీ జరగబోతుంది. చూసాం కదా మనం గత ఏప్రిల్లోనే పవన్ కళ్యాణ్ కి భుజాల నొప్పి రావడం, మధ్యలోనే ఒక పర్యటన ఉన్న సందర్భంగా ఆ పర్యటన ఆపేసుకుని హైదరాబాద్ వెళ్ళడం, ఆ తర్వాత వైద్య బృందం దానికి సంబంధించి కొన్ని పరీక్షల తర్వాత 2 భుజాలకు సంబంధించి ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత నెలలో కూడా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముంబై వెళ్ళడం జరిగింది. అక్కడ కోకిలాబెన్ హాస్పిటల్లో పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, ఖచ్చితంగా 2 భుజాలకు సర్జరీ చేయాల్సిందే, లేకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉందని చెప్పడంతో రేపు ఈ సర్జరీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈ సర్జరీ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దాదాపు 30 నుంచి 40-50 రోజులు విశ్రాంతిలోనే ఉండాలని చెప్పేసి గత ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యులు చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతోని, ఎమ్మెల్యేలు, ఎంపీలతోని నిన్న భేటీ కావడం జరిగింది. భేటీలో ఏదైతే భవిష్యత్తులో అంటే 50 రోజుల పాటు తాను అందుబాటులో ఉండను కాబట్టి ఏదైతే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఏ విధమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అన్నదానికి కూడా నేతలకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు ముంబైకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ నిన్న హైదరాబాద్ లో ఈ మీటింగ్ తర్వాత హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముంబై వెళ్ళబోతున్నారు. ముంబైలో నేరుగా అంబానీ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఈ రోజు కూడా కొన్ని పరీక్షలు ఉంటున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఆ పరీక్షల తర్వాత రేపు ఒక భుజానికి శస్త్రచికిత్స చేయబోతున్నారు. ఆ తర్వాత 5-10 రోజుల తర్వాత గ్యాప్ లో మరో భుజానికి, అంటే ఒక భుజానికి చేసిన తర్వాత కోలుకున్న తర్వాత మరో భుజానికి చేయాలని వైద్యులు నిర్ణయించడం జరిగింది. ఈ 2 శస్త్రచికిత్స తర్వాత దాదాపు 30 నుంచి 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 2 షోల్డర్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి, నొప్పి చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి సర్జరీ తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పి వైద్యులు గట్టిగా చెప్పిన నేపథ్యంలోనే ఈ శస్త్రచికిత్సకు వెళ్ళడం జరుగుతుంది. ఈ శస్త్రచికిత్స అనంతరం మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. అది ఎప్పుడు ఏంటనేది ఇంకా వైద్యులు చెప్పిన దాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, మరి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? పార్టీ వర్గాలు ముందు నుంచి చెప్తున్నాయి, ఏదైతే పవన్ కళ్యాణ్ కి 2 భుజాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరమని చెప్పారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా వెంటనే ఆ సర్జరీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పరిస్థితి మరింతగా
దిగజారక ముందే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు సూచించాయి. పార్టీ వర్గాలు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు నేతలకు అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఏం చేయాలన్న దాని మీద కూడా ఒక ముందుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. శ్రీనివాస్, మరి ఈ రోజు వైద్యుల నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదలయ్యే అవకాశం ఉందా? అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్తున్నారు. ముంబైకి వెళ్ళిన తర్వాత నేరుగా ఆసుపత్రికి వెళ్తారని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్న దాని పరిస్థితి. అయితే నేరుగా వెళ్ళిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మరికొన్ని చికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపే సర్జరీ నిర్వహిస్తారు కాబట్టి సర్జరీకి సంబంధించిన కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో ఆ టెస్టులు చేసిన తర్వాతనే సర్జరీకి అనుకూలంగా ఎప్పుడు ఉంది అనేది కూడా టైం కూడా చూసుకుంటారు. సో ఈ చికిత్సకు సంబంధించి ఏ విధమైన హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయరు. బహుశా సర్జరీ తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.